ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కాకపోతే ఈ వీడియోలో మన యొక్క వాల్యూమ్ బటన్స్ ఉంటాయి చూడండి. ఈ వాల్యూమ్ బటన్స్ యొక్క వాట్సాప్ యొక్క మోస్ట్ పవర్ఫుల్ ట్రిక్ని మీకు పరిచయం అనేది చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకో, సింపుల్గా నేను వాట్సాప్ని ఓపెన్ చేయడం జరిగింది. ఆటోమేటిక్గా స్క్రీన్ మొత్తం బ్లాక్ అయిపోయింది అనమాట. ఎవరైనా సరే మీ యొక్క ప్రమేయం లేకుండా మీ యొక్క మొబైల్ తీసుకొని ఎవరైనా సరే మీ ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఎవరైనా సరే మీ యొక్క వాట్సాప్ని ఓపెన్ చేయడానికి ట్రై చేసినట్టు ఆటోమేటిక్గా ఈ విధంగా టోటల్గా బ్లాక్ స్క్రీన్ అయితే వచ్చేస్తుంది అనమాట. మీరు దీన్ని తీయాలంటే మీ వల్లనే పాసిబుల్ అవుతుంది. పైగా దీనికి ఎలాంటి లాక్ అయితే ఉండదు. ఓన్లీ ఫర్ వాల్యూమ్ బటన్తో మాత్రమే ఇది అన్లాక్ అవ్వడం జరుగుతుంది. నేను వాల్యూమ్ బటన్ని 2 times డౌన్ బటన్ని ప్రెస్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఆటోమేటిక్గా నాకు వాట్సాప్ ఓపెన్ అయితే కావడం జరిగింది. ఇలాంటి సీక్రెట్ ట్రిక్ ఇంతవరకు మీకు ఎవరు కూడా చెప్పి ఉండకపోవచ్చు. చాలా వండర్ఫుల్ ట్రిక్ అనమాట. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని కంపల్సరీగా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి ట్రిక్స్ మీకు ఎక్కడైతే దొరకడం జరగదు. దీంతో పాటుగా ఈ వీడియోని మాత్రం కంపల్సరీగా ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, let's start our topic. ఫ్రెండ్స్, కాకపోతే ఈ వాల్యూమ్ బటన్ యొక్క వాట్సాప్ ట్రిక్ మీ యొక్క మొబైల్లో మీకు వర్కౌట్ అవ్వాలంటే సింపుల్గా మీరు ఇక్కడ నుంచి వాట్సాప్లో మీకు ఎలాంటి సెట్టింగ్ అయితే ఉండదు. దీనికోసం మనం ఒక చిన్న అప్లికేషన్ అయితే మన యొక్క మొబైల్లో మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి చిన్నగా ఈ చిన్న అప్లికేషన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే మీ స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. అలాంటప్పుడు మీరు నెక్స్ట్ బటన్ ట్యాప్ అనేది చేసుకోండి. ఇన్ కేస్ మీరు ఇక్కడ నుంచి ఏ బటన్ క్లిక్ చేసినట్లయితే మీ యొక్క లైక్ దిస్ అప్లికేషన్ వాట్సాప్ కావచ్చు, ఏ అప్లికేషన్ సరే ఓపెన్ కావాలనేది మీరు ఇక్కడ నుంచి చూసేది చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు వాల్యూమ్ అప్ ప్లస్ డౌన్. ఇక్కడ 2 సార్లు నేను ప్రెస్ చేస్తేనే నా యొక్క అప్లికేషన్ ఓపెన్ అవ్వాలి. అది ఏదైనా సరే వాట్సాప్ కావచ్చు, ఏదైనా సరే. ఇక్కడ నుంచి మనం బోత్ బటన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సింపుల్గా మీరు బోత్ మన యాప్ అనేది చేసుకోండి. ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం ఇక్కడ చేసుకోండి. సెక్యూరిటీ పర్పస్ మీకు ఏదో ఒక క్వశ్చన్ అడుగుతుంది, సింపుల్గా మీరు ఏదో ఒకటి ఆన్సర్ అయితే ఇచ్చేయండి. డ్రాఫ్ట్ సింపుల్గా ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం ఇక్కడ చేసుకోండి. మనకు 2 పర్మిషన్స్ అయితే అడుగుతుంది. ఆ 2 పర్మిషన్ని కూడా గ్రాండ్ అలో అయితే చేసుకోండి. వన్స్ గ్రాండెడ్గా అలో చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఫినిష్ ఆప్షన్ ఉంటుంది. మీరు దీన్ని ఫినిష్ బటన్ మీద కొట్టిన మరుక్షణమే ఆన్ ది స్పాట్లో యాజ్ ఎ నోట్గా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మీరు ఎలా పడితే అలా మీరు ఇక్కడ నుంచి రాసుకోవచ్చు. ఏం కావాలనుకుంటే అది మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎవరు చూసినా జస్ట్ దీన్ని ఒక నోట్ అనుకుంటారు తప్ప ఎవరు ఏం అనుకోలేరు. జస్ట్ ఇది ఒక నోట్ రవై, దీన్ని ఎవరు ఏం చేయలేరు అనుకుంటారు. బట్ దీంతోనే మనకు పాసిబుల్ అవుతుంది అనమాట. వాల్యూమ్ అప్ ప్లస్ డౌన్ బటన్ని ప్రెస్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు ఇన్బిల్డ్గా మనకు లోపల ఇంకొక యాప్ లాక్ అనేది మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. అలాంటప్పుడు మనం దేనికి సెట్ చేస్తున్నాం? వాట్సాప్కి. కాబట్టి సింపుల్గా మీరు మెల్లగా కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ నుంచి మీ యొక్క వాట్సాప్ అప్లికేషన్ ఎక్కడుందో ఇక్కడ నుంచి ఫైండ్ అవుట్ చేసి జస్ట్ ఇక్కడ లాక్ని అనేబుల్ చేసి సరిపోతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఇది వాట్సాప్. ఇక్కడ చూసుకోవచ్చు మనకు దీంట్లో బ్లాక్ కావచ్చు, ట్రాన్స్పరెంట్ కావచ్చు, కస్టమ్ కావచ్చు. అక్కడనే స్టక్ అయిపోవాలా, లేదంటే కస్టమ్గా మీరు ఫొటోస్ పెట్టుకుంటారా, లేదంటే మీ యొక్క స్క్రీన్ బ్లాక్ అయిపోవాలా, 3 రకాల ఆప్షన్స్ ఉంటాయి. మీ ఇష్టం పైన డిపెండ్ అయి ఉంటుంది. కానీ బ్లాక్ మాత్రం పెట్టుకోండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు చూసుకో, సింపుల్గా ఇక్కడ నుంచి వాట్సాప్ని ఓపెన్ చేయడం జరిగింది. మనకు ఫస్ట్ టైం మాత్రమే హింట్ చూపిస్తుంది, డ్రాఫ్టర్ చూపించదు అనమాట. ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నేను లాక్ చేసి మళ్ళీ అన్లాక్ చేస్తాను. చూసుకోవచ్చు ఇక్కడ నుంచి సింపుల్గా నేను బయటికి వెళ్ళి కూడా నేను వాట్సాప్లోకి ఎంటర్ అవుతాను. ఇక్కడ చూసుకోవచ్చు టోటల్గా స్క్రీన్ మొత్తం బ్లాక్ అయిపోతుంది అనమాట. ఓన్లీ ఫర్ మీ వల్ల మాత్రమే ఇది పాసిబుల్. కాబట్టి మీరు మాత్రమే మీ యొక్క వాల్యూమ్ బటన్స్తో మీరు అన్లాక్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ రేంజ్లో ఈ వాట్సాప్ యొక్క వాల్యూమ్ బటన్ ట్రిక్స్ అయితే మనకు సూపర్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇకపోతే మీకు వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. అప్లికేషన్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు యూజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.